ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి దీనికి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి అన్నమాట. చూడండి కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి పెట్టి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఈ కుట్టు చూడండి ఎలా పడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఇది పార్ట్ 2 అన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఒకవేళ మీరు చూస్తే కనుక ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ చూడకపోయినా మీరు ఈ వీడియో ఎండింగ్ లో ఫస్ట్ పార్ట్ నేను స్క్రీన్ లో వేసేస్తాను, అది అయితే మీరు చూడొచ్చు అన్నమాట. దీంట్లో చాలా మంచి నాలెడ్జ్ అయితే ఉందన్నమాట. ఏంటంటే పైపింగ్ ఎలా వేయాలి, ఇంకా ఫినిషింగ్ తో బ్లౌజ్ ఎలా రెడీ చేయాలి అనేది చాలా డీటెయిల్స్ అయితే నేను మంచిగా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి నాలెడ్జ్ అయితే మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా దీని ఫస్ట్ పార్ట్ నేను ఈ వీడియో ఎండింగ్లో పెడతాను, చూడండి తప్పకుండా. ఓకేనా, అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. ఇంకా దీనికి ఏంది హ్యాండ్స్ పెట్టాలి, ప్లస్ ఇది హుక్ పట్టి కాజా పట్టి ఉంటుంది, కింద పైపింగ్ వస్తుంది అనమాట. చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఇలా ఒక మెత్త అయితే కంపల్సరీ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రిన్సెస్ కట్కి మనం కంపల్సరీ ఇలాంటి దీని మీద పెట్టి మనం ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది, లేదంటే నీట్గా సెట్ అవ్వదు అనమాట. చూడండి ఎంత నీట్గా ఇలా జరిపి నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. చూడండి మనకి ఫ్రంట్ ఇప్పుడు చాలా నీట్గా, ఇదిగోండి దీని లోపల కప్స్ పెడితే మీకు అర్థమవుతుంది అనమాట. కప్స్ దీనికి అయితే లేవు, కానీ చూడండి ఎంత నీట్గా మనకి ఇది ఫ్రంట్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ డాట్స్ వేసినాక ఈ సైడ్ అయితే మనం హుక్ పట్టి అయితే వేస్తున్నాం అనమాట. ఇది డబల్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, ఒక 1.5 ఇంచ్ ఇది ఇలా డబల్, ఇక్కడ ఫోల్డ్ ఉంది డబల్, మొత్తం ఈ పీస్ వెడల్పు 1.5 అంటున్నాను, అంటే 3 ఇంచెస్ అనుకోండి. ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ. చూడండి ఇలా ఇంత మార్జింగ్, మనం మార్జింగ్ ఎంత అయితే పెట్టినాం ఇక్కడ ఈ మార్కింగ్ వేసేటప్పుడు అంత మార్జింగ్ తీసుకొని ఒక కుట్టు ఇలా వేసేయండి. దాని తర్వాత ఇంకొక కుట్టు ఇక్కడ ఈ లాస్ట్లో కినారి కుట్టు వేసేసుకోవాలి. కింద కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇంకా పైన కూడా దీనికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసినాక ఏం చేయాలి అంటే కుట్టు ఏం చేయాలి అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా స్ట్రైట్, ఇక్కడి నుంచి స్ట్రైట్ కుట్టు వేయాలి. ఇక్కడి నుంచి ఇలా కుట్టు వేయొద్దు, ఇక్కడి నుంచే వేయాలి స్ట్రైట్ కుట్టు. చూడండి ఇలా మనం హుక్ పట్టి అయితే వేసేసినాం. దీనికి కాజా పట్టి నెక్స్ట్ చూపిస్తాను. చూడండి ఇలా ఒక 3.5 ఇంచ్ వరకు వెడల్పు పీస్ తీసుకోండి. లెంత్ అయితే మనకి ఇక్కడ నుంచి ఈ లెంత్ అయితే హుక్ పట్టి ఎంత అయితే ఉంది దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోండి. ఇలా ఒక 3.5 ఇంచెస్ 3.5 ఇంచెస్ వెడల్పు తీసుకోండి పట్టి. ఇలా రెండింటికి జాయిన్ చేసుకొని ఇప్పుడు దీనికి కాజా పట్టి ఎలా వేయాలి అది ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. చూడండి ఇది లోపల వైపు కదా, ఇక్కడి నుంచి పెట్టేసి ऐसा फिर उसको फ्लावर्स ऊपर जाना, राइट ऊपर है ये రైట్. చూడండి ఇలా పెట్టేసి లోపల వైపు నుంచి మనం వేస్తున్నాం పట్టి. నీట్గా దీనికి ఇలా గీరి నీట్గా చేసేసి చూడండి ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా రివర్స్ ఫోల్డ్ చేయండి. ఇలా ఒక ఫోల్డింగ్ రివర్స్ थोड़ा खोल के बताओ రివర్స్. ఇలా చూడండి ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి దీనికి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి అన్నమాట. చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా రఫ్ చేసి తీసేయాలి. కొంచెం మార్జిన్ వదిలి దీనికి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి. కట్ చేసినాక దీనికి చూడండి ఇలా ఇక్కడి నుంచి ఇలా బయటి వైపు మనం తిప్పేసుకోవాలి. నీట్గా ఈ పాయింట్ తీసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఈ పాయింట్ వచ్చేసింది కదా, పైన పక్క అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసుకొని కచ్చా బయట కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఈ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కూడా మనకి బయటికి రాదు అన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసి ఇంకొక టెన్షన్ కుట్టు దీనికి వేసేసుకోవాలి. కొంచెం వదిలేసి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా అయితే మనకి ఈ కాజా పట్టి రెడీ అయిపోయింది.
ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయినా దారాలైనా ఫస్టే మనం కట్ చేసి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండు ఒకటే వైపు పెట్టేసి మనం చెక్ చేసుకోవాలి. అంటే హుక్ పట్టి కాజా పట్టి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనం ఇప్పుడు కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి పెట్టి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా లేదా, రైట్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ మనం కట్ చేసి తీసేస్తాం అన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఈ క్రాస్ పీస్ అయితే కట్ చేసుకొని దీనికి జాయింట్ వేసేసుకోండి. ఇలా క్రాస్గా జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా జాయింట్ వేసేసుకొని దీనికి పైపింగ్ అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఈ పైపింగ్ కూడా మనం ఎలా రెడీ చేస్తున్నాం, డబల్ టెన్షన్తో. చాలామంది అయితే ఆల్రెడీ చూసినారు మన వీడియోస్లో ఈ డబల్ టెన్షన్తో పైపింగ్ ఎలా రెడీ చేయాలి అనేది. చూడండి ఈ కుట్టు చూడండి ఎలా పడుతుంది. ఈ డోరీ పక్కనే పడుతుంది అనమాట. ఇక్కడ డోరీ పైన పడితే ప్రాబ్లం వస్తుంది మనకి, డోరీ పక్కనే పడాలి అన్నమాట. చూడండి ఓకేనా. ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి. పైపింగ్ రెడీ అయినాక ఈ పైపింగ్ ఎలా వేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలో చెప్తున్న టిప్స్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా కామెంట్ చేసి అడగవచ్చు. ఇంకా చాలామంది అయితే మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఇలాంటి మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు కూడా మంచి మంచి వీడియోస్ రెడీ చేయాలి అనిపిస్తుంది, చేస్తాను. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఏంటంటే నాకు కూడా మంచిగా అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రెడీ చేయడానికి ట్రై చేస్తాను. అందుకే మర్చిపోకండి, తప్పకుండా లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఈ కుట్టు అయిపోయినాక చూడండి ఇంత కొంచెం ఒక పావు ఇంచ్ మార్జిన్ వదిలేసి మొత్తం ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ మొత్తం కట్ చేసి తీసేయాలి ఇలాగా. ఇప్పుడు దీనికి మనం పైపింగ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పైపింగ్ ఉంది. దీనికి పైపింగ్ ఎలా వేయాలి అది కూడా ఒకసారి చూసుకోండి. దీనికి ఇలా పెట్టేసి చూడండి కుట్టు ఎక్కడి నుంచి వస్తుంది చాలా జాగ్రత్తగా చూడండి. మార్జిన్ రెండింటికి సేమ్ మార్జిన్ తీసుకుంటూ కుట్టు వేసేసుకోండి. చూడండి రైట్. పైపింగ్ వేయడం కూడా చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కదా, ఇది ఇప్పుడు బ్యాక్. కింది వైపు వేస్ట్లో అన్నిటికీ ఒకటేసారి పైపింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క పీస్కి సపరేట్ వేయకుండా అన్నిటికీ ఒకటేసారి ఫ్రంట్కి కూడా బ్యాక్కి కూడా ఒకటేసారి పైపింగ్ వేసేసుకోవాలి. దానివల్ల ఏంటంటే తొందరగా కూడా అవుతుంది మనకి, ఇంకా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం కింద హెమ్మింగ్ పట్టీ అయితే వేసేది ఉంటుంది. అది ఎలా వేయాలి అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ అయితే డబల్ తీసుకున్నారనమాట. ఓకేనా. ఇది 1 ఇంచ్ పట్టీ కావాలి మనకి హెమ్మింగ్ కోసం. ఇది ఒక బ్యాక్ సైడ్ ఒక పార్ట్ అయితే నేను హెమ్మింగ్ కోసం ఈ పట్టీ వేసి చూపిస్తున్నాను. మిగతా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చూపించేస్తాను. చూడండి ఇక్కడ నుంచి మనం ఆ కుట్టు ఎక్కడైతే వేసినాం పైపింగ్ది ఆ కుట్టు దగ్గరే కుట్టు ఇంకొకటి రావాలి అనమాట. ఇప్పుడు కుట్టు వేస్తున్న కుట్టు కూడా దాని పైన నుంచే కుట్టు రావాలి. చూడండి ఇలా చూడండి దాని పక్క నుంచే ఈ కుట్టు కూడా రావాలి. ఇక్కడ డాట్ ఉంది కదా ఫ్రెండ్స్, కాబట్టి మనం ఇక్కడ ఒక చిన్న ప్లేట్ అయితే పెడుతున్నాం అనమాట. అది కంపల్సరీ. ఇక్కడ డాట్స్ ఉన్న దగ్గర అలాంటి ప్లేట్స్ పెట్టేసుకోవాలి. రైట్. చూడండి చాలు ఇంతే. ఇంకా ఇంతే సింపుల్గా మనం పైపింగ్ అయితే వేసుకోవచ్చు. చూడండి ఎక్స్ట్రా కొంచెం పెట్టేసి ఇది కట్ పెట్టేసినాక ఇలా గీరి దీనికి ఇక్కడి నుంచి ఇంకొక కుట్టు అయితే పైన నుంచి మనం వేసేసుకోవాలి. ఫ్రంట్ కినారి కుట్టు. చూడండి ఆ కింది వైపు వచ్చేసి మార్జిన్ వచ్చేసి ఈ కింది వైపే వచ్చేస్తుంది అనమాట. అటువైపే మార్జిన్ పెట్టేసి అక్కడే ఒక కినారి కుట్టు అయితే వచ్చేస్తుంది. దానివల్ల చూడండి పైపింగ్ చూడండి ఎంత నీట్గా మనకి ఉంది. రైట్. సేమ్ ఇలాగే ఈ ఫ్రంట్లో కూడా ఇంకొక సైడ్ కూడా మనం పైపింగ్ వేసేసుకోవాలి కదా. అంతే, చాలా సింపుల్ ఇది పైపింగ్ వేయడం. ఇప్పుడు అంటే
బ్యాక్ ఇంకొక సైడ్ కూడా ఇంకా ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే పైపింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, హ్యాండ్స్కి అయితే ఈ కట్ వర్క్ అయితే ఉందన్నమాట. దీని వీడియో అయితే మనం ఆల్రెడీ చూసినాం కదా మన ఛానల్లో. అందుకే ఈ కట్ వర్క్ వీడియో అయితే నేను చెయ్యలేదన్నమాట. చూడండి, దీనికి వచ్చేసి పైన చిన్న ఫ్రిల్స్ ఉంటాయి కదా, పఫ్ లాగా, ఆ ఫ్రిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫ్రిల్స్ వేసి చూపిస్తాను. దాని తర్వాత హ్యాండ్స్ ఎలా కుట్టాలి అది కూడా ఒకసారి చూపించేస్తాను. చూడండి, ఒకవేళ మీరు దీని వీడియో చూడలేదనుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయినాక ఆ వీడియో మీరు చూడొచ్చు. రైట్, చూడండి, ఇక్కడ వచ్చేసి కచ్కా అయితే పెట్టేస్తాం కదా మనం. అక్కడి నుంచి చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ కచ్కా పెడతాం మనం కటింగ్ చేసేటప్పుడు అందాజగా. ఆల్రెడీ దీని వీడియో కూడా మన ఛానల్లో ఉందన్నమాట. అయినా చాలామంది చూసిండొచ్చు, చాలామంది చూడలేదేమో అని ఇది చూపిస్తున్నాను. ఇది కూడా చూపిస్తుండే, కాకపోతే టైం అంత లేదు, అందుకే నేను ఇది చూపించలేదు. నాకు వేరే వర్క్ ఉండే, అప్పటి వరకు ఇది రెడీ అయిపోయిందన్నమాట. అయినా మన ఛానల్లో ఉంది కదా అనేసి నేను వదిలేసినాను. చూడండి, ఇలా ఫ్రిల్స్ వేసేసుకోవాలి. ఇది షోల్డర్ పైన వస్తాయి అన్నమాట ఫ్రిల్స్. చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్కి. ఎందుకంటే మనకు నెక్లో ఈ కట్ వర్క్, స్కాలెప్స్ ఉన్నాయి కదా, ఈ కట్ వర్క్ కాబట్టి మనం ఈ హ్యాండ్స్కి కూడా చేసినాం అనమాట. ఇది కొంచెం పెద్దగా రెడీ చేసినాం, ఎందుకు అంటే దీనికి పైపింగ్ వేసినాం కదా. ఒకవేళ మనం నెక్కి ఉన్న అంత రౌండ్స్ చిన్నగా చేయాలి అంటే పైపింగ్ రాదు అనమాట, పైపింగ్కి ఫినిషింగ్ రాదు అనమాట. ఓకేనా, ఇది చూడండి ఎంత నీట్గా వచ్చింది మనకి. లోపల వైపు కూడా నీట్గా, ఫ్రంట్ పైన కూడా నీట్గా వచ్చేసింది. చూడండి, ఇలా ఫ్రిల్స్ అయితే మనం వేసినాం. చూడండి, హాఫ్ ఇది చూస్తే ఇదిగోండి, సగం ఇటు సైడ్ ఉన్నాయి, సగం ఇటు సైడ్ ఉన్నాయి అన్నమాట. ఇది సెంటర్ ఉంది. ఓకేనా, అయితే ఇప్పుడు దీనికి హ్యాండ్స్ ఎలా కుట్టాలి అది కూడా ఒకసారి చూసుకోండి. సెంటర్ ఇలా ఒక మార్క్ అయితే వేసేసుకున్నాక దీనికి ఆల్రెడీ ఏంటంటే దీనికి ఇంకొక సైడ్ అయితే మనం హ్యాండ్స్ వేసేసినాం అనమాట. చూడండి, ఇలాగా హ్యాండ్ వేసేసినాం. ఇప్పుడు ఇలా ఈ హ్యాండ్ ఎలా కుట్టాలి, ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇక్కడ ఫ్రంట్ కచ్కా ఉంది కదా, ఈ కట్టు ఉంది చూడండి, ఇది చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా. ఫ్రంట్ మనం పెట్టేసి రెడీ చేయాలి. చూడండి, ఎప్పుడైనా హ్యాండ్స్ మనం కుట్టేటప్పుడు ఏం చేయాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్స్ కుట్టడం స్టార్ట్ చేయాలి. షోల్డర్ ఇంకా హ్యాండ్స్కి సెంటర్ కచ్కా దగ్గర నుంచి ఆ కట్టు ఉంటుంది కదా, ఆ కట్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ మనం స్టార్ట్ చేయాలి. చూడండి, అయినా కింద ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టిన కింద హ్యాండ్ చాలా లూజ్ వదిలి కుట్టాలి. పెట్టకపోయినా కూడా ఈ కింద హ్యాండ్ చాలా లూజ్ పెట్టి కుట్టాలి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచెస్ వరకు అయితే చాలా లూజ్ వదిలి కుట్టాలి హ్యాండ్స్. చూడండి, హాఫ్ కుట్టినాం కదా, దానికి రివర్స్ చేసుకొని మనం ఇలా డైరెక్ట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ చేసి ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ కుట్టేస్తాం. చూడండి, ఇది ఇక్కడ కొలుచుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడి నుంచే మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చాలామంది చెప్తూ ఉంటారు, అన్న ఇక్కడ సైడ్లో కరెక్ట్ రావట్లేదు అంటే కచ్కా కలవట్లేదు, లేదంటే సైడ్స్ కొట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది, అది ఆ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇక్కడి నుంచే మనం జాగ్రత్తగా దీనికి చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి అన్నమాట. చూడండి, ఇది ఇంకొక డబల్ కుట్టు. దీనికి కూడా డబల్ కుట్టు వేసినాక సేమ్ ఇలాగే ఓవర్లాక్ చేసేసుకొని దీనికి సైడ్స్ ఎలా కుట్టాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి, ఏంటంటే మనకి ఈ వేస్ట్ మెజర్మెంట్ మనం సైడ్స్ కుట్టేటప్పుడు ఏం చేయాలి అంటే ఎంతైతే మనకి మెజర్మెంట్ ఉంటుంది కదా, దానికి 4వ భాగం ఫ్రంట్ వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ అయితే వేసి పెట్టేసుకోండి. చూడండి, ఇలా మార్క్ వేసి అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దగ్గర సైడ్స్ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. చూడండి, ఇలాగా ఇది ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి దీనికి చూడండి, దీనికి రెండిటికి ఇలా పెట్టేసుకోండి. ఇది ఈ కాజా పట్టి ఉంటుంది కదా, ఇది కౌంట్లో మనకి ఉండదన్నమాట. ఇక్కడి నుంచి ఎంత అయితే ఉంది మనం
చూడండి దీనికి 26 ఉంది కదా, 26కి 4వ భాగం ఇక్కడ మనం పెట్టేసి ఇలా మార్క్ ఇక్కడ సైడ్ కూడా ఇటు సైడ్ కూడా ఇలా మార్క్ అయితే వేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్క్ వేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా సైడ్స్ ఇంకా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది, స్ట్రెయిట్గా వస్తాయి అన్నమాట ఈ సైడ్స్. ఓకేనా, మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్ కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా చూడండి ఇలా మార్క్ కరెక్ట్గా చూసుకొని ఈ సైడ్స్ కుడితే చాలా నీట్గా వస్తాయి. స్టార్ట్ చూడండి ఎక్కడి నుంచి చేస్తున్నారు సైడ్స్. చూడండి ఇలా చాలామంది చెప్తూ ఉంటారు అన్నయ్య ఇక్కడ పక్కన ఎక్కువ తక్కువ వస్తుంది అనేసి, ఆ ప్రాబ్లం రాకుండా చూడండి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం ఈ కచ్కా ఉంటుంది చూడండి, కట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్లో, అది ఫ్రంట్లో ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ మార్కింగ్ ఉంది, ఇక్కడ కట్ ఉంది కదా, ఇక్కడ ఎగ్జాక్ట్ మనం ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి అనమాట. ఇటు సైడ్ అయితే మనం చూస్తాం కాబట్టి ఇంకా మనకి మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదు. అటు సైడ్ అయితే మార్కింగ్ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకు అంటే చూడండి ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కదా కుట్టు, స్ట్రేట్గా తీసుకెళ్ళి ఇక్కడే ఆపాలి అనమాట మనం. చూడండి ఇక్కడ దగ్గరలో ఇలా ఆపేసి కింద మార్కింగ్ చెక్ చేసినారు చూడండి. ఇప్పుడు అది మార్కింగ్ చేసినారు కదా ఇందాక, ఆ మార్క్ చెక్ చేసి కుట్టు ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆపేసినారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి స్లీవ్ లూజ్ ఎంత అయితే ఉంది ఆ లూజ్ వరకు స్ట్రేట్గా మార్క్ వేసుకొని పెట్టేసినారు చూడండి. దీనికి కూడా ఆల్రెడీ చూడండి ఇలా కరెక్ట్గా కొలుచుకొని మార్క్ వేసేసుకోండి. రైట్, ఇప్పుడు మార్క్ వేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ అవ్వాలి అనమాట మనకి. దానివల్ల ఏంటంటే ఈ సైడ్స్ స్ట్రెయిట్ వస్తాయి అన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా స్ట్రెయిట్గా వస్తాయి అన్నమాట. చూడండి ఇలా ఇక్కడ రఫ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా తీయకుండా ఇలా క్రాస్ మళ్ళీ తీసినారు చూడండి, ఇది కరెక్ట్గా పెట్టేసుకొని. దానివల్ల ఏంటంటే ఇక్కడ చాలామందికి ఎక్కువ తక్కువ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంకా ఇటువైపు కూడా ఎక్కువ తక్కువ ఇలా జారిపోవడం అంటే ఎక్కువ తక్కువ రావడం, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ కుట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినారు, ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేసి ఇలా తీసుకొచ్చినారు చూడండి. సేమ్ ఇలా ఇక్కడ కూడా సేమ్ అలాగే చేసినారు అనమాట. చూడండి మనకి ఈ సైడ్ చూడండి ఎంత నీట్గా మనకి స్ట్రైట్గా వచ్చింది చూడండి. ఇలాగా మీరు కరెక్ట్గా చూసి కుడితే నీట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట. రైట్, చూడండి అలాగే ఇక్కడ ఒక కుట్టు వస్తుంది, ఇంకొకటి ఇక్కడ ఒక కుట్టు వస్తుంది, అది లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి అటు సైడ్ కూడా సేమ్ మనం మార్కింగ్ వేసినాం కదా, సేమ్ అలాగే మార్జింగ్ వదిలేసి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక 2 సైడ్స్ ఒక్కొక్క కుట్టు వేసినాక కరెక్ట్గా వేస్ట్ మెజర్మెంట్ కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి కొలుచుకోవాలి. దాని తర్వాత ఈ ఎక్స్ట్రా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ ఆపేసి మళ్ళీ అక్కడ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్క్ వరకు స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఇంకొకటి చూడండి ఇది ఎలా కొలుస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ వేసినారు అయినా ఈ హ్యాండ్కి కుట్టు వేసినాక ఈ హ్యాండ్తోనే మనం ఆ హ్యాండ్ కొలవాలి అనమాట. ఓకేనా, ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది, ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ హ్యాండ్కి స్టిచ్ చేస్తాం కదా, ఇది వేసినాక అటు సైడ్ కూడా దీంతోనే మనం కొలవాలి. కరెక్ట్గా కుట్టు ఎక్కడి వరకు అయితే వేసినాం అక్కడ వరకు కొలుచుకోవాలి అనమాట. చూడండి ఈ సైడ్స్కి ఎలా తీసుకెళ్తున్నారు కుట్టు. ఇవి చాలా చిన్న చిన్న టిప్స్ అనుకుంటాం కానీ దీనివల్లనే ఫినిషింగ్ మనకి తెలుస్తుంది అనమాట, ఎలా ఫినిషింగ్ ఉంది ఏంది అనేది. చూడండి ఇది కుట్టినాక ఒకసారి ఇలా పట్టి ఈ కాజా పట్టి వదిలేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఈ మెజర్మెంట్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ టైట్ లూజ్ ఏమైనా వస్తే మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 26 ఉంది, ఎగ్జాక్ట్ 26 మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఎక్స్ట్రా స్టిచెస్ ఉంటాయి కదా, ఇటు సైడ్ 2 ఉంటాయి అటు సైడ్ 2 ఉంటాయి కదా, ఆ స్టిచెస్ వేసేసుకోవాలి. చూడండి టెన్షన్ వదిలేసి డబల్ స్టిచ్ దీనికి వేసేయండి. చూడండి ఎంత గ్యాప్లో వేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్, ఇది 1/2 ఇంచ్లో వేసినాక దీన్ని మధ్యలో నుంచి ఇంకొక కుట్టు వేసేస్తే మనకి సరిపోతుంది అనమాట. ఇలాగా దీని మధ్యలో ఇంకొక కుట్టు వేసేస్తే అయిపోతుంది. 3 స్టిచెస్ వచ్చేస్తాయి, బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది మనకి. ఇది దీనికి సీదా చేసి లైట్గా సైడ్స్ ఐరన్ చేసి మీకు ఒక్కసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట.
ఇంకా వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారంటే నాకు తెలిసి వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా తప్పకుండా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. ఇంకా చాలామంది అయితే మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీకు కూడా ఏమైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేసి అడగండి. నేను ఒకవేళ అవుతే నాతో కంపల్సరీ వీడియో అయితే రెడీ చేసి వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఏంటంటే దీని ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్క్రీన్లో ఇక్కడ రైట్ సైడ్లో వస్తుంది చూడండి. దీనికి క్లిక్ చేయండి. ఫస్ట్ పార్ట్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి అంటే ఈ లెఫ్ట్ సైడ్లో నా ఫోటో వస్తుంది కదా, దానికి క్లిక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.